సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన వారు మరణించడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒకే కుటుంబంలో 18 మంది ప్రాణాలు కోల్పోవడం ఎవరూ తీర్చలేని దుఃఖమని చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ బృందం కూడా సౌదీ వెళ్లిందని, కుటుంబ సభ్యులకు పూర్తిగా అండగా ఉంటామని తెలిపారు. భారత దౌత్యాధికారులతో బీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడి అవసరమైన సాయం అందేలా ప్రయత్నిస్తారని వెల్లడించారు. అట్లాగే మా ఫార్మర్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసీయుల్లా ఖాన్ గారు, వారితో పాటు మిగతా మిత్రుల బృందం కూడా సౌదీ అరేబియాలో అక్కడ అధికారులతో అట్లాగే ఈ దివంగతులైన వారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసి వారికి ఆఖరి క్షణాల్లో వారికి అండగా నిలబడడానికి ఏమైనా కొంత సాయం చేయడానికి అక్కడికి మా బృందం కూడా పోయింది. వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పరామర్శించి వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్న మా స్థానిక నాయకత్వం, మా ముఠా గోపాల్, మా ఎమ్మెల్యే గారు, అట్లాగే మా పెద్దలు మహమూద్ అలీ గారు, మా శ్రీనివాస్ యాదవ్ గారు, మేమందరం కూడా మీకు అండగా ఉన్నాం. మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. భవిష్యత్తులో కూడా, ఈ రోజే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఏ అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటుంది. కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది. వారు చెప్పింది ఒకటే, అన్న ఈ దుఃఖ సమయంలో మా కోసం ప్రార్థనలు చేయండి. ఈ శుక్రవారం అన్ని మసీదులలో కూడా ఆ చనిపోయిన వారి కోసం వారికి ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థించండి అని మాత్రమే అడిగారు. మమ్మల్ని ఏమీ అడగలేదు. సరే, అక్కడ కొంత సాయం చేయండి, ఎంబసీ అధికారులతో మాట్లాడండి, తొందరగా ఏమైనా ఒకవేళ తేగలిగితే మిగతా భౌతిక కాయాలు అలాంటివన్నీ చేయగలిగితే చేయండి, లేదంటే అక్కడే అంతిమ సంస్కారం చేసే అవకాశం అక్కడే ఉంటే అక్కడే జరిగే విధంగా అధికారులతో మాట్లాడండి అని చెప్పారు. తప్పకుండా మా పార్టీ తరఫున మా గౌరవ ఎంపీలను కూడా మేము కోరుతాం. ఉన్నతాధికారులు, దౌత్య అధికారులు, భారత దౌత్య అధికారులతో కూడా మాట్లాడి వారికి అక్కడ సహకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వారి ఆత్మలు శాంతించాలని, చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే దివంగతులైన వారు, ఇంత పెద్ద దుఃఖం ఎవరికి రాకూడదు. ఒకటే కుటుంబంలో 18 మంది చనిపోవడం అంటే అంతకు మించిన బాధ అసలు చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ బతికిన వాళ్ళకి ఆ బాధ మిగిలిపోతుంది. అందుకే వారు మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ శోక సమయంలో మొత్తం మనందరం కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా